రాజ్భవన్ కు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ రాధాకృష్ణన్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వం రూపొందించిన కొన్ని బిల్లులపై గవర్నర్తో డిస్కస్ చేయనున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలపై మాట్లాడతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక పెండింగ్ లో ఉన్న గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎంపికపై కూడా రాధాకృష్ణన్తో చర్చించనున్నారు సీఎం రేవంత్. రాజ్భవన్ కు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ రాధాకృష్ణన్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వం రూపొందించిన కొన్ని బిల్లులపై గవర్నర్తో డిస్కస్ చేయనున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలపై మాట్లాడతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక పెండింగ్ లో ఉన్న గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎంపికపై కూడా రాధాకృష్ణన్తో చర్చించనున్నారు సీఎం రేవంత్. రాజ్భవన్ లో గవర్నర్ తో సీఎం రేవంత్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, గవర్నర్ తో సీఎం భేటీ అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఇవాళ కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్ లో గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అయితే ఇందులో ప్రధానంగా ఈ భేటీలో ప్రధాన ఎజెండాగా రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ, తర్వాత రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశాలు, తర్వాత ఈ గవర్నర్ కోటా కింద ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించి అది పెండింగ్ ఉంది. సో దీనికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు గత 4-5 రోజులుగా కూడా వరుసగా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వివిధ శాఖలకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులను, అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిశారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి పలు అంశాల మీద చర్చించారు. సో ఇవన్నిటి మీద కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ప్రధాన ఎజెండాగా అయితే ఈ ఏదైతే రాష్ట్ర క్యాబినెట్ విస్తరణతో పాటు ఈ రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన అంశాలలో ఉమ్మడి హైదరాబాద్గా 10 సంవత్సరాలు పూర్తయింది. సో ఈ 10 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఏపీకి ఈ 10 ఏళ్ల పాటు కేటాయించినటువంటి ఆస్తులకు సంబంధించి, తర్వాత కొన్ని బిల్డింగ్స్ కూడా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కొన్ని బిల్డింగ్స్ కూడా కేటాయించారు. సో వీటి మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే 2 రోజుల క్రితం మనం చూసాము, గవర్నరు ఏపీకి వెళ్ళారు. ఏపీలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. అక్కడ కూడా ఈ విభజనకు సంబంధించినటువంటి అంశాల మీదనే చర్చించినట్లు కూడా తెలుస్తూ ఉన్నది. సో ఇవన్నీ కూడా మేజర్గా మనకు కనబడుతున్నటువంటి అంశాలు ఉన్నాయి. అయితే ఈ రాష్ట్ర విస్తరణకు సంబంధించి ఇప్పటికే ఈ విభజనకు సంబంధించి ఢిల్లీలో కూడా గత 3-4 రోజులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అక్కడే ఉండి దీనిపైన ఏదైతే ఈ కాంగ్రెస్ పెద్దలు ఉన్నారో కాంగ్రెస్ పెద్దలతో చర్చించినట్లు తెలుస్తున్నది. అందులో భాగంగానే ఈ ఆషాఢం సంబంధించి అందులో కంటే ఆషాఢం రాకముందే ఈ విభజన చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఈ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంటుంది. సో వీటితో పాటు ఈ కేంద్రం నుంచి వచ్చే నిధులు, తర్వాత ఈ కేంద్రంలో వివిధ మంత్రులను కలవడం, తర్వాత నిన్న సాయంత్రం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో కేంద్ర మంత్రిని కలిశారు. సో ఇట్లాంటి అంశాలు అన్నీ కూడా ఇవాళ గవర్నర్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఇవన్నీ చర్చకు వస్తున్నప్పటికీ ప్రధాన ఎజెండాగా మాత్రం ఈ రాష్ట్ర విస్తరణతో పాటు ఈ రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశాలే ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.